ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 1వ తేదీ. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. కొద్దిగా స్వయం ఉపేక్ష, కొద్దిగా నిజాయితీ, జాలితో కూడిన కొన్ని పదాలు, పేరులేని కొన్ని ప్రేమ కార్యాలు, ఇష్టమైన శోధనలపై కొన్ని విజయాలు, ఇవన్నీ బంగారపు చిన్న చిన్న దారాలు. వీటన్నిటినీ కొలిమిలో వేడి చేసినప్పుడు దేవుడు ఆమోదించిన జీవిత విధానంలో ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఆమె కొద్దిగా కాంతిని కలిగి ఉంది. తెరిచిన తలుపు వద్ద నిలబడి ఉన్నప్పుడు కొద్దిగా కాంతి, బలహీనమైన మెరుపు, అయినా అది చీకటి గుండా ప్రకాశించింది. ఉల్లాసమైన కిరణంతో దూరంగా మెరిసింది. ధ్రువ నక్షత్రం వలె ప్రకాశవంతంగా ఉంది. అంధకారంతో నిండిన గదిలోనికి చేరి కొంచెం వెలుతురు చీకటిని దూరం చేస్తుంది. ఎక్కడైతే కొరత, అనారోగ్యం వాటి ఎరను కనుగొంటాయో రాత్రి పగటి కంటే ఎక్కువ కాలం అనిపిస్తుంది. అనేక సమస్యలతో సతమతమయ్యే హృదయాలు ఒక చిన్న ఆశాకిరణం ద్వారా పొందలేవు ఆనందాలు. మరొకరికి సహాయం చేయడానికి మనం చేయగలిగింది చాలా తక్కువే కావచ్చు, కానీ ఇది నిజం. పరలోకానికి వెళ్ళే త్రోవ తప్పిపోకుండా ఉండడానికి మార్గం చీకటిగా ఉన్నప్పుడు, కానీ దయతో నిండిన కొంచెం కాంతి ఉంటే మంచిది. వెలుతురు లేకపోతే మనం తప్పిపోతాం. ఈ లోకంలో మనం బలిపీఠాలను పునర్నిర్మించడానికి, దేవునికి మన జీవితాలను పునఃప్రతిష్ఠించడానికి మనకిచ్చిన ఘనతను బట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. గతంలో మనం నిర్లక్ష్యం చేసిన అవకాశాలను, భాగ్యాన్ని ప్రస్తుతమున్న పేదరికంతోనూ సాధుత్వంతోనూ పోలిస్తే మనం దుఃఖపడవచ్చు. కానీ మన శిక్ష కొంతకాలం మాత్రమేనని, దయ మనకు అనుగ్రహించిన నూతన ప్రారంభాలను బట్టి మన హృదయాలు ఇప్పటికీ దేవునిని స్తుతించాలి. ఇది మోడైన ప్రపంచం, కానీ కొంతమంది వ్యక్తులు తమ మోడులపై ఎప్పుడు అడుగుపెట్టాలో తెలియకుండానే అడుగు పెడతారు అని లూ క్లారియాన్ గ్రాప్ అన్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.